శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 10 ద బుక్ ఆఫ్ డబుల్ ట్వైలైట్లో ఫోర్త్ క్యాంటో ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద ఎర్త్లీ రియల్ అన్న క్యాంటోలో ఉన్నాము. ఇంతవరకు జరిగింది చూస్తే మృత్యువుకు సావిత్రికి జరుగుతున్న వాద సంవాదంలో మృత్యువు సావిత్రితో అంటున్నాడు, ఒకవేళ పరమసత్యము నీ మర్త్య హృదయంలోని మానవ హృదయంలో నివసిస్తూ ఉంటే ఆ సత్యం యొక్క దేహాన్ని నాకు చూపించు. నువ్వు అంటున్నావు గదా! నా హృదయంలో సత్యం ఉంది అని చెప్పి. సరే, దాన్ని చూపించు నాకు. లేకపోతే కనీసము ఆమె వదనం పరమసత్యం వదనమైన ఫేస్ ఔట్‌లైన్ అన్నా చిత్రించు. అప్పుడు నేను కూడా ఆమెకు విధేయత, పరమసత్యానికి విధేయత చూపిస్తాను. నువ్వు పరమసత్యాన్ని నాకు చూపిస్తే. ఆరాధిస్తాను. అప్పుడు నీ సత్యవంతుని నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు మృత్యువు. ఇదంతా మృత్యువు చెప్తున్నదంతా మనకు అంతవరకు నిజమే అనిపిస్తుంది. కానీ దానికి సమాధానంగా సావిత్రి అంటుంది, మృత్యువు నువ్వు కూడా భగవంతునివే. కానీ నువ్వే ఆయన కాదు. ఆయన నీడవు నువ్వు. ఆయన ఛాయవు. భగవంతుని అస్తిత్వం అనేది మనసుకు అతీతమైన ఒక మార్మికత. అది మనసుకు అర్థం కానిది. ఆయన విధానాలు మర్త్య అజ్ఞానాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అవి పరిమితంగా ఆలోచించే మనసుకు, మేధకు, హేతువుకు అందనివి. ప్రపంచ అజ్ఞానం చేసే సాధారణ తప్పిదంలో కూడా ఒక ప్రణాళిక, ఒక పథకం ఉంది. అది ఒక రహస్య మేధకు కనిపిస్తుంది. తడబాటులో ప్రతి పతనంలో కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. దెర్ ఈస్ అ పర్పస్ ఇన్ ఈచ్ స్టంబుల్ అండ్ ఫాల్. ప్రకృతి నిర్లక్ష్యంగా, బద్ధకంగా కదలకుండా ఉండటం కూడా ఒక ముందడుగుకు, ఒక కొంత గాఢమైన ఫలితానికి సిద్ధం చేయటమే. మిలియన్ల కొద్దీ ఉన్న ఈ అసామరస్యతలన్నీ, ఈ వైరుధ్యాలన్నీ కూడా పరిణామక్రమం అంటే ఎవల్యూషన్ చేసే గొప్ప వాద్య సంగీత నృత్యానికి సామరస్య పూరిత నేపథ్యాన్ని అందిస్తాయి. ఒక సర్వోన్నత సత్యము ప్రపంచం ఇలా ఉండాలని ఒత్తిడి చేసింది. అది పదార్థంలో తనంతాను చుట్టుకొని ముసుగు కప్పుకున్నట్టుగా తనంతాను దాచుకుంది. అది మృత్యువు ముసుగులో, అజ్ఞానపు ముసుగులో ఉంది. ఈ పదార్థము నుంచి మస్తిష్కము, నాడీ వ్యవస్థ వచ్చాయి. అలా బాధ, సంతోషాలతో ఒక చైతన్య జీవి తయారయ్యింది. మనిషి తయారయ్యాడు. బాధ నుంచి, సంతోషం నుంచే మనిషి తయారయ్యాడు అని సావిత్రి చెప్తూ ఉంది. ఇంతవరకు మనము లాస్ట్ సెషన్‌లో చూసాము. అయితే ఇక్కడి నుంచి మనకు సావిత్రి ఎలాగైతే మన అంతరాత్మ అనుభవాలను పోగు చేసుకుంటూ ఈ పరిణామంలో ఎవాల్వ్ అయితూ వికసించుకుంటూ వస్తుంది అన్న దాని గురించి వివరిస్తుంది. అంటే పరిణామం ద్వారా పరమసత్యం ఎలా వికసించుకుంటూ వస్తుంది అన్నది సావిత్రి ఇక్కడ వివరిస్తుంది. పేజ్ నెంబర్ 658లో ఉన్నాం. A pack of feelings obscure, a dart of sense, survives a while answering the shocks of life. Then crushed or its force spent, leaves the dead form, leaves the huge universe in which it lived, an insignificant, unconsidered guest. But the soul grows concealed within its house. It gives to the body its strength and magnificence. It follows aims in an ignorant, aimless world. It lends significance to earth's meaningless life. A demigod animal came thinking man. He wallows in mud, yet heavenward soars in thought. He plays and ponders, laughs and weeps and dreams, satisfies his little longings like the beast. He pores upon life's book with student eyes. Out of this tangle of intellect and sense, out of the narrow scope of a finite thought, at last he wakes into spiritual mind. A high liberty begins and luminous room. మృత్యువుతో సావిత్రి ఇంకా చెప్తూ ఉంది, చైతన్యజీవి అంటే మనిషి ఏ రకంగా తన అంతరాత్మను వికసింపచేసుకుంటూ వెళ్తాడు, అసలు పరిణామక్రమం ఎలా జరిగింది అన్నది. ఈ చైతన్యజీవి మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న అఘాతాలకు సమాధానమిచ్చే అస్పష్ట భావాల ఒక సముదాయం. అంటే జీవితంలో ఎదుర్కొనే ఆ షాక్లకి రకరకాల భావాలతో సమాధానమిస్తాడు. అలాంటి భావాల ఒక సముదాయం. ఒక చిన్న ఇంద్రియ జ్ఞాన బిందువు అంటే చెవులతో వినటము, కళ్ళతో చూడటము, స్పర్శించటము, అంతవరకే అలాంటి ఇంద్రియ జ్ఞానంతో ఉన్నాడు మొదట. కొంతకాలం అలా జీవిస్తాడు. తర్వాత నలిగిపోయి లేదా తన శక్తి క్షీణించి నిర్జీవ దేహాన్ని వదిలిపెడతాడు. అది మామూలు మనిషి జీవించే జీవితం అది. తాను నివసించిన విశాల విశ్వాన్ని వదిలి ఒక అప్రాముఖ్యత గల
పెద్దగా పరిగణించబడని అతిథిలా ఒక అన్‌కన్సిడర్డ్ గెస్ట్ లాగా ఎళ్ళిపోతాడు. అలాంటి మనిషి. ఒక అప్రాముఖ్యత గల పెద్దగా పరిగణించబడని అతిథిలా ఎళ్ళిపోతాడు. కానీ ఆ గృహంలో అలా మనిషి ఎళ్ళిపోతాడు కానీ, మనిషి గృహంలో, మనిషి దేహంలో దాగి ఉన్న అంతరాత్మ మాత్రము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే మన అంతరాత్మ అన్నది జన్మజన్మకు మనం పొందే అనుభవాలను పోగు చేసుకుంటూ, వాటి ద్వారా మన సాధన ద్వారా, మన సాధన నుంచి అది వికసించుకుంటూ పోతుంది. సో, ఈ రకంగా మనిషి ఆ రకంగా ఒక అన్‌కన్సిడర్డ్ గెస్ట్ లాగా ఎళ్ళిపోయినా కూడా, అతనిలో దాగి ఉన్న దేహం వెళ్ళిపోతుంది కానీ, దేహంలో దాగి ఉన్న అంతరాత్మ అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది దేహానికి తన బలాన్ని, వైభవాన్ని ఇస్తుంది. మన దేహానికి బలం, వైభవం ఇచ్చేదంటే మన అంతరాత్మే. లక్ష్యం లేకుండా ఉన్న ఒక అజ్ఞాన ప్రపంచంలో లక్ష్యాలను అనుసరిస్తుంది. ప్రపంచాన్ని చూస్తే అసలు ఏ లక్ష్యము లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రపంచం కూడా ఏ లక్ష్యము లేకుండా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని అనుకుంటాం మనం. అయితే మనం అంతరాత్మను స్పర్శించినప్పుడు మన సోల్ వికసించుకునే కొద్దీ ఈ ప్రపంచంలో మనం ఎందుకున్నాము? మన నిజమైన జీవిత లక్ష్యం ఏంటి? అన్నది మనకు తెలిసొస్తుంది. మదరు శ్రీ అరవిందులు చెప్పినట్టుగా మన జీవిత లక్ష్యము సంతోషంగా ఉండటం కాదు. పురోగమించడం, ప్రోగ్రెస్ చెందడం, భగవత్ సంకల్పాన్ని నెరవేరే సాధనం కావటం. అయితే ఈ ప్రాసెస్‌లో పురోగమించే కొద్దీ సంతోషంగా ఉంటాం. సంతోషము దొరుకుతుంది. కానీ సంతోషం అన్నదే మన లక్ష్యం కాదు. అయితే ఇలా అంతరాత్మ వికసించుకునే కొద్దీ లక్ష్యం తెలుస్తుంది. అంతరాత్మ పృథ్వీ పైన ఉన్న అర్ధరహిత జీవితానికి ఆ రకంగా ప్రాముఖ్యతను ఆపాదిస్తుంది. అంతవరకు మనిషి ఒక అన్‌కన్సిడర్డ్ గెస్టే. కానీ దేనితో అతనికి ప్రాముఖ్యత వస్తుంది అంటే, అంతరాత్మతో ఆ ప్రాముఖ్యత అన్నది వస్తుంది. అలా మనిషి అర్ధదైవంగా, జంతువుగా ఉన్న చైతన్య జీవి నుంచి, అర్ధదైవంగా, జంతువుగా ఉండే జీవి నుంచి ఆలోచించే మనిషిగా వచ్చాడు. ఆలోచన అన్నది వచ్చింది మనిషికి. అతను బురదలో దొర్లుతాడు జంతువులాగా. అయినా భావనలో స్వర్గానికి ఎగురుతాడు. ఆడతాడు, యోచిస్తాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, కలలు కంటాడు మనిషి. జంతువులా తన చిన్న చిన్న ఆరాటాలను తృప్తిపరుస్తాడు. జంతువులు ఎలాగైతే వాటి తిండి కోసము ఇతర జంతువులను వేటాడుతూ తృప్తిపరుచుకుంటాయో, ఆ రకంగా మనిషి చిన్న చిన్న కోరికలను తీర్చుకోవటానికి కష్టపడతాడు. జీవితం అనే పుస్తకాన్ని ఒక విద్యార్థిలాగా అందులో పూర్తిగా జీవితంలో మునిగిపోయి అదే పుస్తకం అన్నట్టుగా దాన్ని చదువుతాడు. అలా మేధ, ఇంద్రియ జ్ఞాన చిక్కుముడి నుంచి తన ఆలోచన పరిమితత్వం నుంచి చిట్ట చివరకు ఆధ్యాత్మిక మనసులోకి మేలుకుంటాడు. ముందుగా మనసు వచ్చిన తర్వాత నెమ్మదిగా జీవితాన్ని చదువుతూ మేధ నుంచి, ఇంద్రియ జ్ఞానం నుంచి నెమ్మదిగా మేధకు పెరుగుతాడు. తర్వాత మేధ నుంచి ఆ ఇంద్రియ జ్ఞానం సెన్స్ నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఆధ్యాత్మిక మనసుకు మేలుకొంటాడు. అంటే మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నదంతా కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఈ దశను, ముఖ్యంగా పరిణామ క్రమంలో మనిషి ఎంతవరకు ఎదిగాడు అన్న మన దశను ప్రత్యక్షంగా చూపిస్తారు శ్రీ అరవిందులు. అయితే ఇక్కడి నుంచి శ్రీ అరవిందులు చెప్పిన మైండ్స్, మనసు కన్నా ఏవైతే చెప్పారో, మనసు పైన ఉన్నవి హయ్యర్ మైండ్, ఇల్యూమైన్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, ఓవర్ మైండ్, సూపర్ మైండ్, అవన్నీ కూడా వరుసగా ఒక్కటొక్కటి మనకు ఇక్కడి నుంచి మొదలవుతాయి, ఆధ్యాత్మిక మనసు నుంచి. అయితే ఎప్పుడైతే మనిషి మేధను దాటి ఆధ్యాత్మిక మనసును చేరుకుంటాడో, అక్కడికి ఎదుగుతాడో, అప్పుడు ఒక ఉన్నతమైన స్వేచ్ఛ అతనికి మనిషికి ప్రారంభమవుతుంది. ఒక స్వేచ్ఛ అన్నది అతను ఫీల్ అవుతాడు. ఒక ప్రకాశమాన గదిలోకి ప్రవేశించడము మొదలవుతుంది. He glimpses eternity, touches the infinite. He meets the gods in great and sudden hours. He feels the universe as his larger self, makes space and time his opportunity to join the heights and depths of being in light. In the heart's cave, speaks secretly with God. But these are touches and high moments lived. Fragments of truth supreme have lit his soul, reflections of the sun in waters still. A few have dared the last supreme ascent and break through borders of blinding light above and feel a breath around of mightier air, receive a vaster being's messages and bathe in its immense intuitive ray. On summit mind are radiant altitudes,
exposed to the luster of infinity, outskirts and dependencies of house of truth, appraised estates of mind and measurelessness. There man can visit, but there he cannot live. క్షణికంగా వెలిగే మెరుపులో శాశ్వతత్వాన్ని క్షణకాలం పాటు చూశాడు. ఈ ఆధ్యాత్మిక మనసుకు ఎదిగినప్పుడు అక్కడ వెలిగే మెరుపుల్లో ఒక్క క్షణకాలం పాటు ఆ శాశ్వతత్వాన్ని చూస్తాడు, అనంతాన్ని స్పర్శిస్తాడు. హఠాత్తుగా జరిగే ఇలాంటి గొప్ప దర్శనాలు అప్పుడప్పుడు జరుగుతాయి. ఇలాంటి దర్శనాలు హఠాత్తుగా సంభవించే కాలంలో దేవుళ్లను కలుస్తాడు. అలాంటి కాలంలో దేవుళ్లను కలుస్తాడు. అప్పుడు విశ్వాన్ని తన విశాల ఆత్మగా అనుభూతి చెందుతాడు. విశ్వాన్ని, కాలాన్ని తన అస్తిత్వ కాంతిలోని ఉన్నతాలను, లోతులను కలపటానికి ఒక అవకాశంగా చేసుకుంటాడు. అంటే కాలాన్ని, విశ్వాన్ని కూడా తన అస్తిత్వంలోని ఉన్నతాలను, అలాగే లోతులను, కింద ఉన్న అగాధాలను, పైన ఉన్న ఉన్నతాలను కలపడానికి ఒక అవకాశంగా చేసుకుంటాడు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి విశ్వంలో ఉన్నదంతా కూడా మనిషిలో ఉంది, మనందరిలో ఉంది. ఇతరులలో మదర్ అంటారు కదా, ఇతరులలో ఒక తప్పు కానీ ఒక అపరిపూర్ణత కానీ మనం చూసాము అంటే అది కొద్దో గొప్ప మనలో ఉన్నట్టే. అయితే దాన్ని తెలుసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే దీనికి చేరినప్పుడు, ఈ స్థితికి చేరినప్పుడు దాన్ని తెలుసుకొని ఆ తప్పును దాన్ని సరిదిద్దుకోవడము. అది ఎలాగూ అని అంటే దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని సరిదిద్దుకోవడం, అది మనలోని బలహీనతను సరిదిద్దుకోవడం. అది ఎలా చేయాలి అంటే మనం మదర్ కాంతికి ఓపెన్ అయ్యి మదర్ కాంతిని మన బలహీనత మీదకి ప్రసరింప చేసినప్పుడు అది జరుగుతుంది. ఈ రకంగా మన విశ్వాన్ని, కాలాన్ని ఆ కాంతిలోని ఉన్నతాలను, లోతులను కలపటానికి ఒక అవకాశంగా మనిషి చేసుకుంటాడు. హృదయ గుహలో రహస్యంగా భగవంతునితో సంభాషిస్తాడు. హృదయ లోతుల్లో భగవంతునితో సంభాషిస్తాడు. అయితే ఇవన్నీ కూడా ఉత్తమ క్షణాల కాలంలో అతను పొందే స్పర్శలు మాత్రమే, చిన్న చిన్న స్పర్శలు మాత్రమే. ఇవి అతని అంతరాత్మను వెలిగించిన పరమసత్యం యొక్క చిన్న చిన్న ముక్కలు. మనిషి అంతరాత్మ దేనితో వెలుగుతుంది? పరమసత్యంతో వెలుగుతుంది. దాని చిన్న చిన్న ముక్కలు మాత్రమే ఇవన్నీ కూడా. నిశ్చలంగా ఉన్న నీటిలో సూర్యుని ప్రతిబింబాలు. కానీ చివరి సర్వోత్కృష్ట ఆరోహణకు కొద్ది మంది మాత్రమే ధైర్యం చేశారు. ఇంతవరకు జనం వెళ్ళగలరు, కానీ మనుషులు ఆ సర్వోత్కృష్ట ఆరోహణ అన్నదానికి కొద్దిమంది మాత్రమే ధైర్యం చేస్తారు. ఊర్ధ్వంలో గుడ్డివాళ్లను చేసేంతగా ఉన్న కాంతి సరిహద్దులను విచ్ఛేదం చేస్తారు. అంటే గుడ్డివాళ్లను చేసే అంతగా ఉన్న కాంతి, దాన్ని మనుషులు, మామూలు వాళ్ళు తట్టుకోలేరు. అది ఎక్కడ ఉంటుంది? సూపర్ మైండ్లో ఉంటుంది ఆ కాంతి. దాని సరిహద్దులను కొద్దిమంది మాత్రమే విచ్ఛేదం చేస్తారు. అక్కడ చుట్టూ ఉన్న ప్రబలమైన ఆధ్యాత్మిక వాయువును కొద్దిమంది మాత్రమే శ్వాసించగలుగుతారు. విశాల అస్తిత్వ సందేశాలను వాళ్ళు అందుకుంటారు. దాని అపార అంతఃస్ఫూర్తి కిరణంలో స్నానం చేస్తారు. మనసు యొక్క ఉన్నత శిఖరాలపై ప్రకాశమాన ఎత్తులు ఉన్నాయి. అవి అనంతత్వపు తేజానికి తెరుచుకొని ఉంటాయి. పరమసత్యం గృహం యొక్క సరిహద్దులు, ఆలంబనాలు. అంటే ఇవన్నీ కూడా పరమసత్యం గృహాలు కాదు, పరమసత్యం అంచులు మాత్రమే, నాట్ పరమసత్యం. మనసు యొక్క ఉన్నతమైన సంస్థానాలు, అంతఃస్ఫూర్తి, ఇదంతా కూడా కొలవశక్యం కానివి. అక్కడ దాకా మనిషి వెళ్ళగలడు, సందర్శించగలడు, కానీ అక్కడే జీవించలేడు. అయితే ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఉన్నతమైన పైన ఉన్న ఏవైతే శ్రీ అరవిందులు చెప్పారో మనకు, ఇల్యూమైన్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, తర్వాత ఓవర్ మైండ్, హయ్యర్ మైండ్, తర్వాత హయ్యర్ మైండ్, తర్వాత ఇల్యూమైన్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, ఓవర్ మైండ్, ఆ తర్వాత సూపర్ మైండ్. అవన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నది ఇంట్యూటివ్ మైండ్ గురించి చెప్తూ ఉన్నారు. మనలో కూడా అప్పుడప్పుడు ఈ మనసులను స్పర్శించడం అన్నది ఉంటుంది. కానీ మన క్రింది తత్వము, మన లోయర్ నేచర్ అనేది, మన మ్యాటరు, మన లోయర్ వైటల్, దీనివలన మనం ఎక్కువ కాలం నిలుపుకోలేము. పదార్థంతో చిక్కుకొని ఉన్న మనసు దీన్ని వెనక్కి లాగుతుంది మనల్ని. ఇంకా సావిత్రి చెప్తూ ఉంది, a cosmic thought spreads out its vastitudes. Its smallest parts are here philosophies, challenging with their detailed immensity, each figuring an omniscient scheme of things, but higher still can climb the ascending light. There are vasts of vision and eternal suns, oceans of an immortal luminousness, flame hills assaulting heaven with their peaks. Their dwelling all becomes a blaze of sight. A burning head of vision leads the mind. Thought trails behind,
its long committal, the heart glows and illuminate and sear, and sense is kindled into identity. A highest flight climbs to a deepest view. అప్పుడు మనిషిలో ఈ స్థితికి చేరుకున్నప్పుడు ఒక విశ్వైక భావన విస్తరించుకుంటుంది. అహం బ్రహ్మాస్మి. ఇక్కడ భూమి మీద ఉన్న ఈ వేదాంతాలు ఏవైతే చూస్తున్నామో, రకరకాల వేదాంతాలు, ఈ తత్వ సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా ఆ విశ్వైక భావన నుంచి వచ్చిన చిన్న చిన్న భాగాలు. అవి అపారమైన విస్తరణతో సవాల్ చేస్తాయి. ప్రతిదీ కూడా ఎవరికి వాళ్లకు ఏ ఫిలాసఫీకి దానికి ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని ఒక సర్వజ్ఞ ప్రణాళికతో, ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందుతుంది అంతా. ఆ కాంతి ఇంకా ఇంకా ఉన్నతానికి ఆరోహించగలదు. కానీ ఇక్కడితో చాలామంది ఆగిపోతుంది. చాలా మటుకు ఇవన్నీ కూడా మనం చూసే ఈ తత్వ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడితో ఆగిపోతాయి. కానీ ఇక్కడి నుంచి ఇంకా కూడా పైకి, ఇంకా ఉన్నతానికి వెళ్ళొచ్చు. అక్కడి దాకా వెళ్ళగలిగిన మనిషి ఇంకా ఉన్నతానికి ఆరోహించగలడు. అక్కడ విశాల దృష్టి, శాశ్వత సూర్యులు ఉంటారు. అమృతత్వ ప్రకాశ సాగరాలు ఉన్నాయి. అక్కడ తమ ఉన్నతాలతో స్వర్గంపై దాడి చేసే జ్వాలా పర్వతాలు కూడా ఉన్నాయి. అక్కడ నివసించేదంతా దృష్టికి మెరుగొల్పేటట్టుగా ఉంటుంది. ప్రజ్వలించే ఒక దృష్టి మనసును నిర్దేశిస్తుంది. ఆలోచన దాని పొడవైన తోకచుక్క వెనుక దాన్ని అనుసరిస్తుంది. హృదయం ఒక ఋషిగా, ద్రష్టగా మెరుస్తుంది. ఈ అంతఃస్ఫూర్తితోనే మన ఋషులు వేదాలు అందించారు. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వచ్చింది ఈ అంతఃస్ఫూర్తితోనే, ఋషుల నుంచి. సో అక్కడ ఎలా ఉంటుంది అంటే ఇంద్రియాలు ఒక ఏకతతో ప్రకాశితమవుతాయి. అత్యున్నతం, అత్యంత హైయెస్ట్ ఉన్నది అత్యంత లోతైన దృష్టికి ఆరోహిస్తుంది. అంటే ఉన్నతానికే కాకుండా లోతుకు కూడా దిగుతుంది. దృష్టి ఉన్నతమయ్యే కొద్దీ లోతు కూడా పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకంత అంతఃస్ఫూర్తి సామ్రాజ్యమే ఉంటుంది. ఇన్ ఎ వైడ్ ఓపెనింగ్ ఆఫ్ ఇట్స్ నేటివ్ స్కై, intuition's lightings range in a bright pack, hunting all hidden truths out of their layers. Its fiery edge of seeing absolute cleaves into locked, unknown retreats of self, rummages of sky recesses of the brain, lights up the occult chambers of the heart. Its spear point, ictus of a discovery, pressed on the cover of a name, the screen of form, strips bare the secret soul of all that is. Thought there has revelation's sun-bright eyes. The word, a mighty and inspiring voice, enters truth's inmost cabin of privacy and tears away the veil from God and life. ఉన్నతము, లోతు అయిన దృష్టి తన సహజ గగనానికి విశాలంగా తెరుచుకుంటుంది. అంతఃస్ఫూర్తి మెరుపులు, ఇంట్యూటివ్ లైటింగ్స్ ఒక ప్రకాశమాన మూటలా అమర్చబడి రహస్యంగా తమ గుహలో దాగి ఉన్న సత్యాలను వేటాడతాయి. లోపలున్న సత్యాలనంతా ఇవి వేటాడతాయి. అవన్నిటిని బయటికి తీసుకొని రావటానికి మనకు ఇది వేదాలలో చెప్పిన దేవత శరమ, హౌండ్ ఆఫ్ హెవెన్ అని వర్ణిస్తారు. ఆ శక్తి ఏది లోపల ఉన్నదాన్ని బయటకు వేటాడి బయటకు తీస్తుంది. జ్వలించే ఈ అంతఃస్ఫూర్తి అంచు సమగ్రుని చూస్తుంది. తాళం వేసి ఉన్న ఆత్మ యొక్క అగ్నేయ గదుల్లోకి చొచ్చుకుంటూ పోతుంది. ఈ అంతఃస్ఫూర్తి అంచు మస్తిష్కం యొక్క అంతరాయాలను చిందరవందర చేస్తుంది. బ్రెయిన్లో ఏవైతే అంతరాయాలు ఉన్నాయో వాటినన్నింటినీ చిందరవందర చేసి హృదయం యొక్క గుప్త గదులను, అంటే భగవంతుడు కొలువై ఉన్న ఆ కోవెలను వెలిగిస్తుంది. అన్వేషించే దాని సామర్థ్యం ఒక స్పియర్ లాగా నామం పైన, అంటే పేరు పైన ఉన్న కప్పును, రూపం పైన ఉన్న తెరను ఒత్తిడి చేసి తొలగించి, అంటే నామరూపాలను తొలగించి దాని వెనుక ఏమున్నదో, దాని వెనుక ఉన్న సత్యాన్ని తెలియజేస్తుంది. అంతా తానే అయిన రహస్య అంతరాత్మను, నామరూపాలతో సంబంధం లేకుండా వాటికి వెనుక ఉన్న, వాటి లోపల, అవి తెరలాగా ఉంటే వాటి లోపల ఉన్న అంతరాత్మను నగ్నంగా పూర్తిగా బేర్గా చూపిస్తుంది. అక్కడ అలాంటి దశలో వచ్చే ఆలోచన సాక్షాత్కారానికి చెందిన సూర్యకాంతి నేత్రాలతో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే ఆలోచన, అక్కడి నుంచి వెలువడే దివ్యపదం బలమైన స్ఫూర్తినిచ్చే స్వరంతో ఉంటుంది. అంతా భగవంతుడి నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. అంతఃస్ఫూర్తి మనసుకు చేరుకున్నప్పుడు అక్కడ సరస్వతి, దక్షిణామూర్తి శక్తి పనిచేస్తుంది. అయితే అది పరమసత్యం యొక్క అత్యంత ఆంతరిక గదిలోకి ప్రవేశించి భగవంతుని నుంచి, జీవితం నుంచి ఈ రెండిటికి అడ్డుగా ఉన్న తెరను ఇది తొలగిస్తుంది. అంటే భగవంతునికి
జీవితానికి మధ్యన ఉన్న తెర తొలగిపోవడం జరుగుతుంది ఈ దశలో. దెన్ స్ట్రెచెస్ ద బౌండ్లెస్ ఫైనైట్స్ లాస్ట్ ఎక్స్పాన్స్. ఇక్కడ నుంచి ఓవర్ మైండ్, ద కాస్మిక్ ఎంపైర్ ఆఫ్ ఓవర్ మైండ్, టైమ్స్ బఫర్ స్టేట్ బార్డరింగ్ ఎటర్నిటీ, too vast for the experience of man's soul. All here gathers beneath one golden sky. The powers that build the cosmos station take in its house of infinite possibility. Each god from here builds his own nature's world. Ideas are phalanxed like a group of suns, each marshalling his company of rays. Thought crowds in masses seized by one regard. All time is one body, space a single look. There is the Godhead's universal cage, and there the boundaries of immortal mind. ఆ దశలో అప్పుడు సరిహద్దులు లేని పరిమితత్వం, అంటే ఇంకా పరిమితత్వం ఉంటుంది కానీ అది చిట్ట చివరి విస్తరణకు విస్తరించుకుంటుంది. అది మనసు పాలించే ఓవర్ మైండ్, అది మనసు ఓవర్ మైండ్ పాలించే విశ్వైక సామ్రాజ్యం. ఎలాంటి మనసు పాలించేది అది? అది మనసు అంటే ఓవర్ మైండ్ పాలించే విశ్వైక సామ్రాజ్యం. కాలము శాశ్వతత్వ సరిహద్దును చేరే మధ్యంతర స్థితి, బఫర్ స్టేట్ అన్నారు. అంటే సూపర్ మైండ్ చేరటానికి మధ్యంతర స్థితి ఓవర్ మైండ్. ఓవర్ మైండ్ అన్నది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది మనకి సూపర్ మైండ్ చేరటానికి. ఆ స్టేట్ ఇది ఓవర్ మైండ్. మనిషి అంతరాత్మ అనుభవానికి అది చాలా విశాలమైనది, చాలా కష్టమైనది, చాలా విశాలమైనది. ఇక్కడ ఓవర్ మైండ్లో అంతా ఒక సువర్ణ ఆకాశం కింద, ఒక సువర్ణ సూర్యుని కింద చేరుకొని ఉంటుంది. విశ్వస్థానాన్ని నిర్మించే శక్తులు అనంత సంభావ్యతలతో ఉంటాయి. విశ్వాన్ని నిర్మించే శక్తులు ఉంటాయి. అక్కడ దేవుళ్ళు ఉంటారు, అనంత సంభావ్యతలతో ఉంటారు. ఇక్కడ ప్రతి దేవుడు, ఓవర్ మైండ్ అంటేనే దేవుళ్ళ గృహం. ప్రతి దేవుడు తన సొంత స్వభావ ప్రపంచాన్ని నిర్మించుకొని ఉంటాడు. తన సొంత స్వభావంతో ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని ఉంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, ఇలా భావనలు సూర్యుల సముదాయంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చబడతాయి. వాళ్ళ భావనలంతా కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఆలోచన గుంపులుగా వచ్చి ఒక్కదాని స్వాధీనం అవుతుంది. కాలం మొత్తం ఒక శరీరంగా, విశ్వం అంతా అంటే స్థలం అంతా ఒక చూపుగా మారిపోతుంది. కాలం అంతా ఒక శరీరంగా అయిపోతుంది, స్థలం అంతా కూడా దృష్టిగా మారిపోతుంది. అక్కడ దేవత విశ్వైక దృష్టి ఉంటుంది. అక్కడ కాస్మిక్ వ్యూ అంటే విశ్వైక దృష్టి ఉంటుంది. అమృత మనసు సరిహద్దులు అక్కడ ఉన్నాయి. అమృత మనసు అంటే మనం సూపర్ మైండ్ సరిహద్దులు అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఓవర్ మైండ్ దగ్గర ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి సూపర్ మైండ్ సామ్రాజ్యం గురించి చెప్తారు. ఇది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.